హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మీ మల్సాని లతారెడ్డి. ఈరోజు వీడియో వచ్చేసి పుదీనా రైస్ అండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎర్రగడ్డ, టమోటా, పచ్చిమిరపకాయ, అల్లము, వెల్లుల్లి, లవంగాలు 2 అండి. వీటిని కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత 175 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను. ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ అంతా దానికి సరిపడా క్వాలిటీ తీసుకోవాలి. మిక్సీ జార్లోకి లవంగాలు, అల్లము, వెల్లుల్లి వేసాను. టమోటా, పుదీనా వేస్తున్నానండి. పుదీనా వేసిన తర్వాత పచ్చిమిర్చి వేస్తాను. ఇవి గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ అనేది కొద్దిగా యూజ్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు వేయాలి. కొద్దిగా ఆవాలు చిటపటలాడిన తర్వాత ఎర్రగడ్డ వేయాలండి. ఎర్రగడ్డ అనేది బాగా బ్రౌన్ కలర్ రావాలి. చూడండి, ఇంకా కొద్దిగా రావాలి. ఇంకా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చూడండి వచ్చేసింది. ఇప్పుడు మనం పుదీనా మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి, అది దీంట్లోకి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకుంటూ అడుగు అంటకుండా కలపాలి. అడుగు అంటకుండా కలుపుకుంటూ కొంచెం గరం మసాలా యూజ్ చేస్తాను. కొంచెం గరం మసాలా యూజ్ చేసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయింది చూడండి. పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇంకా కలర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ అయింది కదండి, అట్లా అవ్వాలి. తర్వాత మనం రైస్ దేంతో తీసుకున్నామో దాంతో 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇంకా తర్వాత ఎసురు వచ్చినప్పుడు చూడండి 2 వేస్తున్నాను. ఉప్పు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. చూడండి, ఎసురు ఉడికిపోతుంది. ఇప్పుడు బియ్యం అనేది తీసి నానబెట్టుకున్నాను కదా, అది ఎసురు ఉడికిపోతుంది. కొంచెం కొంచెం తీసుకుంటే రైస్ అనేది దాంట్లో యాడ్ చేయాలి. అలా యాడ్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇట్లా ఉడుకుతుంది కదా. ఇట్లా ఉడికేటప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేయాలి. చూడండి, అన్నం పలుకు పలుకు బాగా వచ్చింది. కలర్ అయితే బాగా వచ్చిందండి. పలుకు పలుకుగా